రైతు చెట్టు కాడ లాంటి విత్తనాలను తెప్పించి మన దగ్గర వర్కర్స్ ఉంటారు, ఇచ్చేటువంటి మేట్స్ ఎవరో ఉంటారు, వాళ్ళను ఒక కాడ అప్పుడప్పుడు పంపించాలి. ఒక బండిచ్చి మన కాలువలో 60 ఇచ్చి పంపించి, ఇప్పుడు ఈత చెట్లు ఉన్నాయి, దాన్ని ఎండాకాలంలో ఈత గింజలన్నీ అయిపోతాయి. ఆ ఈత గింజలు తీసుకొచ్చి కొన్ని ఎండబెట్టు అంటే అట్లా పోయి మనం ఇదే మొదలుపెట్టాలి. ఇట్లా చేసుకోవాలి. వేగయి, చింతయి, కాంగయి ఎన్ని మన ఊళ్ళలోనే చాలా వరకు దొరుకుతాయి. అవి సీజన్లు దొరికినప్పుడు తీసుకొచ్చి పెట్టి మనం కొనాల్సిన అవసరం కూడా ఉండదు. ఏవో కొన్ని కొనడం అవసరం పడ్డే కొనాలి. అన్ని కొనే కాడికి వస్తున్నాం. ఆ కొన్నాయి అంటే కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం వర్షం లేదని మనం లోపలికి పంపించాలని చెప్పి మన ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఏమైతుంది, బోర్డుకే మోసం వస్తుంది. ఏమవుతుందంటే అట్లాంటి దగ్గర బోర్వెల్ దగ్గర కంటామినేషన్ జరిగిందనుకో, డ్రైనేజ్ వాటర్ పోయినాకో లోపలికి మళ్ళీ తెలకుండా కంటామినేషన్ జరుగుతుంది. ట్యాంక్ దగ్గర వెళ్తాయి. ట్యాంక్ దగ్గర బ్లీచింగ్ వాటర్ కలిపినా కలపకుండా డ్రైనేజ్ వాటర్ ఎక్కువ మిక్స్ అయితే మళ్ళీ కేసెస్ వస్తాయి, మందులు వేసిన వాళ్ళు అయితే. సో మనం ఇది చేసిన ప్రోగ్రామ్ పైన అదే ఎక్కువ మన సఫర్ జీపీ మీద అయితే మండలంలో కూడా ఇష్యూ అవుతుంది. కాబట్టి దయచేసి మీరు సెలెక్ట్ చేసినప్పుడు ఎలాంటి సెలెక్ట్ చేస్తారంటే రైతు దగ్గర ఉంటాయి బోర్వెల్స్, అవి వాడడం జనరల్గా తాగడం. నెక్స్ట్ శ్మశాన దగ్గర వైకుంఠ ధామాల దగ్గర ఉన్నాయి పింటోరియంస్, అలాంటి దగ్గర వాడడం. నెక్స్ట్ పల్లె పక్కన దగ్గర ఉన్నాయి, నర్సరీ దగ్గర ఉన్నాయి. దయచేసి అలాంటివి తీసుకోండి. మీకు ఆల్రెడీ మండలంలో గ్రూప్లో షేర్ చేసినాం సార్. అన్ని డీటెయిల్స్ లొకేషన్తో సహా మనకి ఏ పంప్ సెట్, ఎంత లొకేషన్, ఎక్కడ లొకేషన్ ఉంది, ఎంత ఎస్పీ ఉంది అనేది కూడా డీటెయిల్స్ అన్ని మా సత్వరంగా నేను వచ్చి ప్రతి దగ్గర చెప్పడం జరిగింది. సభకు వచ్చిన అందరికీ, ఆఫీసర్లకు, అందరికీ ధన్యవాదాలు. మా తోటి సర్పంచ్లకు కూడా ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎంపీడీఓ గారికి, మా గ్రామంలో కమ్యూనిటీ స్టోర్స్ ఒక 13 అంచనా చేసినాం సార్. ఆ 13 టీఎం వరకు మొత్తం లొకేషన్ ఫైనల్ చేసినాం. ఇంకొక 100 ఈ 13 అయిపోయిన తర్వాత ఇంకొక 100 టార్గెట్ పెట్టుకొని మా వీరులు, మా మహిళా సంఘం వీరులు కానీ, మా ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ కానీ అందరినీ పట్టుకొని అందరం ఒకరిన కష్టపడి అన్ని సోఫిట్లని కానీ కమ్యూనిటీ అవన్నీ కంప్లీట్ చేస్తాం సార్. అట్లానే ఇంకొకటి సార్, మీరు పింఛన్ ఇస్తారు సార్. మామూలుగా పింఛన్ ఇస్తున్నాము, నివాళ పింఛన్ ఇదన్నీ ఓకే. మరి ఇది జరగదు డెఫినేషన్ అంటే కూడా నర్సరీని పెంచే విధానం ఇది. నర్సరీలో ఏ మొక్కలు పెట్టాలంటే మనం ముందు సర్వే జరగాలి. గ్రామంలో డిమాండ్ సర్వే అని చెప్తాం. ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు, ఒక రైతు తోట ఉన్నది, తోట దగ్గర ఏం పెట్టాలనుకుంటున్నాడు, ఆయన అది రాసుకొని వచ్చి అది మాత్రమే మనం ఇక్కడ పెంచినప్పుడు ప్రజలు అడగరు. ఆ గోవిందపేటలో ఆ సమస్య ఎదురైంది. ఇది ఇప్పుడున్నది కాదు, నేను చెప్పేది గతంలో నుండే చెప్తున్నాం. కానీ మనం అవి పాటించగా ఇవన్నీ సమస్యలు ఎదుర్కొంటాం. అది పాటిస్తే సమస్యలు కావు. దయచేసి ఇప్పుడు అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనం ఇప్పుడున్న పరిస్థితులలో అంటే ఎల్నినో ప్రభావం ఉన్నది కాబట్టి దానికి ఒకటే మార్గం, ఈ జలసిరి పనులను చేయడం. ఆ జలసిరి పనులు చేసి భూగర్భ జలాలు పెంచుకోవడం, మనకు సమస్యలు సాగునీటికి సమస్యలు లేకుండా చూసుకోవడం, ఆరుతడి పంటలు వేయడం. ఆ తర్వాత మనం చెప్పిన ఈ విధమైన ఈ పనులన్నీ కూడా బీబీజీ రామ్ స్కీమ్లోనే ఉన్నాయి. కాబట్టి ఈ బీబీజీ రామ్ స్కీమ్ వాడుకొని 60-40 రేషియోలో మన మెటీరియల్ 40% వస్తుంది. కాబట్టి ఆ 40% కాంపోనెంట్లోని చాలా బ్రహ్మాండమైన పనులు బీబీజీ రామ్ స్కీమ్లో ఉన్నాయి. కాబట్టి మన గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేసుకునేందుకు బీబీజీ రామ్ స్కీమ్ అనేది కామధేను లాంటిది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.